ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము: ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించేదను. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇజ్రాయిల్ యొక్క జీవితములో పడద్రోయబడినటువంటి మందిరం, పాడుబడినటువంటి మందిరము జెరుబ్బాబెలు యొక్క ఆధ్వర్యములో దేవుడు కట్టించుచున్నాడు. అది ఆత్మ ద్వారానే ఆయన జరిగించుచున్నాడు. ఆయన చలవిచుచున్నాడు. మొదటి మందిరం మహిమ కంటే ఈ యొక్క మందిరం మహిమ అధికముగా ఉంటుందని చెప్పుచు వారితో అంటున్నాడు, ఈ స్థలమందు అనగా ఇక మందిరము కట్టబడిన ఈ స్థలమందు నేను సమాధానము నిలుపననుగ్రహించేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో సమాధానము ఉన్నది. ఎందుకంటే ఆయన యొక్క మహిమ ఆ యొక్క మందిరములో ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మహిమ దిగివచ్చుచున్నది. దేవుని యొక్క సన్నిధిలో 2-3 లేక కొద్ది మందిగా ఎప్పుడైతే ప్రార్థించుచున్నారో ఆత్మస్వరూపియగు దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కలుగుచున్నది. అంతేగాక దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రత్యక్షత లేక దేవుని యొక్క సర్వోన్నతమైనటువంటి ఆ మహిమ మన మధ్యకు దిగివచ్చి మనకు సమాధానమును అనుగ్రహించుచున్నదని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొంటియందు శ్రద్ధ కలిగి ఉండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. సమాధానమును బంధాన్ని ఆత్మ కలిగించుచున్నాడు. అందుకనే ఆయన మన మధ్య నివసించుచున్నాడు ఆత్మస్వరూపిగా. సమాధానము లేనటువంటి మనకు సమాధానమును అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకములో సమాధానము లేదు, ఈ లోకంలో శాంతి లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకు అపజయమే. అయితే ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన ఈ లోకములో మనుషులకు సమాధానము లేక శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు. ఆయన ఈ విధంగా అంటున్నాడు, శాంతి అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి అనగా సమాధానము. శాంతి సమాధానాలు లేని లోకంలోనికి ఆయన వచ్చి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబాల్లో సమాధానము లేదా? మీ ఉద్యోగం చేసే స్థలములో సమాధానము లేదా? మీ సరిహద్దులలో సమాధానము లేదా? మీ సంఘములో, మీ కుటుంబంలో, మీ బంధువుల మధ్య సమాధానము లేదా? దయచేసి ప్రార్థించండి. దేవుడు సమాధానమునకు కర్త. అల్లరి ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను ఉంటున్నాడు. సాతాను అల్లరికి కర్త అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మీ కుటుంబంలో అల్లరి ఉంటే గనక సాతాను యొక్క నివాసం ఉన్నట్టే. మీ గృహములో సమాధానము గనక ఉన్నట్లయితే దేవుని ఆత్మ మీ మధ్య నివసించుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రెండిటిల వ్యత్యాసమును మీరు గమనించండి, ప్రార్థించండి. సమాధానం లేకపోవడం కారణం దేవుని నివాసము లేదు. మీరు ప్రార్థించలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేకపోతున్నారు. అందుకనే అల్లరికి కర్త అక్కడ వాసము చేస్తూ మీ కుటుంబాలను గలిబిలి చేస్తున్నాడు. దయచేసి ప్రార్థించండి. సమాధానం మాకు అనుగ్రహించు ప్రభా, సమాధాన కర్త మా మధ్య నివసించమని ప్రభుపాద సన్నిధిలో మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పక మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో అన్ని విషయాల్లో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, మా రాజా, మా రక్షకుడా, సమాధానము నిలుచున్నట్లుగా చేయు దేవుడవు. నీకు బిడ్డల జీవితాల్లో సమాధానము, కుటుంబాల్లో సమాధానము, సంఘములో సమాధానము అనుగ్రహించు దేవుడవు. ప్రియ రాజా, నీకు స్తోత్రం. నువ్వు సమాధానములకు కర్తవై ఉన్నావు. ఈ రాత్రి ఏ కుటుంబాలైతే సమాధానం లేదో వారి కుటుంబాల్లో సమాధానం అనుగ్రహించండి. ఆత్మస్వరూపిగా వారి మధ్య నివసించి కార్యములు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.